హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఏపీ పెన్షన్దారులకు భారీ శుభవార్త, సంచలన నిర్ణయం అయితే వచ్చేసింది. సో వివరాలు అయితే వీడియోలో తెలుస్తుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారని నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక మనం ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 65,50,000 మంది పెన్షన్దారుల్లో 48,92,000 మంది అంటే సుమారుగా 74% పెన్షన్దారులకు బ్యాంక్ ఖాతాలకు ఆధార్తో అనుసంధానమైనట్టు గుర్తించామని, వీరందరి పెన్షన్ మొత్తాన్ని మే 1న నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్లుగా పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ వెల్లడించారు. సో సుమారుగా 74% మందికి అయితే డైరెక్ట్గా మీ ఖాతాల్లోనైతే ఆసరా పెన్షన్స్ అయితే జమ కాబోతున్నాయండి మే 1న. ఇంకా మిగతా 16,58,000 మందికి ఇంటికి వెళ్ళి అందిస్తామని అయితే అన్నారు. సో దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో పడినవారు, వీల్ చైర్కు పరిమితమైన వారు, సైనిక పెన్షన్లు తీసుకునే వారితో పాటు ఖాతా లేని ఉద్యోగుల ద్వారా ఇంటికి అంటే బ్యాంక్ అకౌంట్ లేని వారికి ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేస్తామని ఆదివారం ప్రకటనలో పేర్కొన్నారు. మరి ఈ ప్రక్రియ అనేది 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఉంటుందండి పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది. సో దీనికి తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా కలెక్టర్లను అలాగే బ్యాంకర్లను ఆదేశించామని అయితే వివరించారు. పెన్షన్ పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని అయితే పేర్కొన్నారు. ఇక ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున పెన్షన్దారులు అసౌకర్యానికి గురి కాకుండా చూడాలని అయితే ఈసీ సూచించిందండి. ఏదైతే లాస్ట్ మంత్ జరిగిందో అలా జరగకుండా ఎండలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో పెన్షన్దారులను ఇబ్బంది పెట్టకుండా అయితే చూసుకోమంది. సో ఎవరికైతే బ్యాంకు ఆధార్తో లింక్ అయిందో వారందరికీ అలాంటి ఖాతాలు గుర్తించాము. సుమారుగా 74% అంటే వారందరికీ ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా బ్యాంకులో జమ అవుతుంది ఏదైతే ఆసరా పెన్షన్ ఉన్నది. ఇక మిగతా వారు ఎవరైతే దివ్యాంగులు కానీ, నడవలేని వారు, వీల్ చైర్కి పరిమితమైన వారు కానీ, సో అంటే బ్యాంక్ ఖాతాలు లేని వారికి కానీ వీరందరికీ కూడా నేరుగా ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్ అయితే అందజేయబడుతుంది. అంతేగా ఈ పెన్షన్ అనేది 5 రోజుల పాటు అయితే ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని ఎవరిని ఇబ్బంది పెట్టి ఎక్కడికి రమ్మని అయితే చెప్పడం లేదండి. ఈసారి ఈసీ ఈ మేరకు నిర్ణయం తీసుకోమని చెప్పేసి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ గారు ఈ విధంగా వెల్లడించారు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే పెన్షన్ అనేది 1 నుంచి 5వ తేదీ వరకు అయితే అందనున్నాయి. ఇదే అండి ఇప్పటి వరకు ఉన్న తాజా సమాచారం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.